తులారాశి వారు ఆర్థిక లావాదేవీల్లో ఈరోజు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలు కూడా ఈరోజు మీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్లు చేజారుతాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. వాహనాలు నడిపే విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించడం, అశ్రద్ధ వహించడం మంచిది కాదు. ఆరోగ్యం కూడా ఈరోజు తులారాశి వారికి మందగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు సమస్యలు మరింతగా అధికమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ప్రోత్సాహం అంతగా లభించదు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం, గౌరవం వీరికి లభిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు కూడా వీరికి ఈరోజు దక్కుతాయి. వీరి పరపతి మరింతగా పెరుగుతుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. స్నేహితులతోటి గత కొంతకాలంగా సత్సంబంధాలు లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి స్నేహితులతోటి ఈరోజు సత్సంబంధాలు నెలకొంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా లాభాల దిశగా పయనిస్తాయి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే సమసిపోతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కూడా ఈరోజు శుభవర్తమానాలు అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, సూర్య భగవాన్ని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన పనులు ప్రారంభిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవం కూడా దక్కుతుంది. సన్నిహితులతో కూడా ఈరోజు వీరు ఆనందంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈరోజు వీరికి ఏర్పడతాయి. చిన్నటి సంఘటనలు కూడా పదే పదే గుర్తుకు వస్తాయి. దేవాలయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందకరంగా గడుస్తుంది. ధనురాశి వారికి వడకాసుపచ్చ రంగు, గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రావాల్సిన బాకీలు సకాలంలో అందకపోవడం వల్ల ఈరోజు చాలా ఇబ్బంది పడతారు. నూతన రుణ ప్రయత్నాలు కూడా మకర రాశి వారు ముమ్మరం చేస్తారు. ఇంటా బయట కూడా ఈ రాశి వారికి ఒత్తిడులు అధికంగా ఉంటాయి. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్ట్ చివరి క్షణంలో చేజారుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు మకర రాశి వారిని బాగా వేధిస్తాయి. సోదర వర్గం వారితో మనస్పర్ధలు, విభేదాలు లాంటివి అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణలో ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతాయి. పెట్టుబడులు చేతికి అందకపోవడం వల్ల మరింత ఇబ్బంది పడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు అదనపు పని భారం తప్పకపోవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారు ముఖ్యమైన వ్యవహారంలో తొందరపడరాదు. ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. సినీ టీవీ కళాకారులకు కూడా అవకాశాలు అంతగా కనిపించవు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.